గురూజీ, ఠానే నుంచి లక్ష్మీ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి లక్ష్మి గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. తప్పకుండా అండి, చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ 28/12/1967. గురువారం సాయంకాలము 5:30 సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్కారం అండి. మీ పాదాభినందనలకు వందనములండి. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. అభినందనాలండి. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. చాలా రోజుల నుంచి పాట కోసం చూస్తున్నామండి. మీరు చెప్పే అన్ని మేము చేస్తున్నామండి. మీరు ఏదైతే అది చెప్తారో మంచిది తల్లి. అయితే నేను చాలా చిన్నప్పటి నుండి నా ఇష్టం బాగుండదండి. ఏదో ఒకటి. ఎక్కడ ఉండేది మీరు? మేము తానా డిస్టిక్ అండి. తానేనా? తానే మహారాష్ట్ర. ఓకే. ఎన్ని సంవత్సరాలు అయింది అక్కడ వెళ్ళి? మేము అంటే చాలా సంవత్సరాలు అయింది. 25 years అయిందండి. ఓ వెరీ గుడ్. మీ భర్త ఏం పని చేస్తారు తల్లి? తను BSNL ఉన్నాడండి. మీరు? నేను ఇప్పుడు ఇంటికాన్నేనండి. నేను కూడా చదువుకున్న మొదలు జాబ్కి వెళ్తుంటే కానీ ఇప్పుడు వెళ్ళడం లేదండి. ఏం పని చేసేవారు మీరు? నేను డాక్టర్ గా ఉండేదాన్ని. BHMS చేశానండి. ఓకే, అంటే డాక్టర్ గా మీరు ప్రాక్టీస్ చేసేవారా? హోమియోపతి. అయితే ఇప్పుడు అది నడవడం లేదని మానేశాను క్లినిక్. సరే తల్లి. అయితే ఇప్పుడు ప్రస్తుతం అండి చాలా రోజులు ఇది ఏప్రిల్ నుండి నాకు కాలు నొప్పి ఉందండి, లెఫ్ట్ సైడ్. అయితే దీంతో MRI చేస్తే L4 L5 డిస్క్ బల్గానే వెళ్ళిందండి. L4 L5 అవును. అది ఇప్పుడు మెడిసిన్స్ కంప్లీట్ కాకముందే ఇప్పుడు థైరాయిడ్ అని ఆ ప్రాబ్లం కూడా స్టార్ట్ అయిందండి. 1 month నుండి మందులు వాడుతున్నాను. థైరాయిడ్ థైరాయిడ్ అండి. వీక్నెస్ బాగుందండి. హైపర్ థైరాయిడ్ అని. హైపర్ థైరాయిడ్ మీకు ఇంతకుముందు మీరు ఇప్పుడు ఏజ్ ఎంత ఎగ్జాక్ట్లీ? 48 అండి. 48. మీకు 30, 35 లేదా 40, 42 ఆ మధ్యలో థైరాయిడ్ గురించి ఏం తెలియదు మీకైతే? లేదండి, అట్లా థైరాయిడ్ గురించి లేకుండే, కాకపోతే యూట్రస్ తీసేశారండి. అక్కడి నుంచి థైరాయిడ్ మనకి స్టార్ట్ అయిందన్నమాట. అయితే ఆడవాళ్ళకి మీకు తెలిసినది కదా తల్లి, డాక్టర్స్కి యూట్రస్ ప్రాబ్లం వచ్చిందంటే థైరాయిడ్ రానే వస్తుంది అని. ఆ రెండు అన్నాతమ్ముళ్ళు ఉన్నట్టు. ఈ మధ్య చాలా వీక్నెస్ కూడా ఉంటుంది. ఈ హైపర్ థైరాయిడ్ అంటే 100% వీక్నెస్ రానే వస్తుంది తల్లి. తర్వాత బ్యాక్ పెయిన్ వేరే ఉంది. దానివల్ల మీరేం భయపడకండి. మీరు అనురాధ నక్షత్రంలో గురువారం రోజు వృశ్చిక రాశిలో జన్మించారు. అవునండి. అనురాధ నక్షత్రం కరెక్ట్ కదా? అవునండి. జాతకం చాలా బాగుంది తల్లి. ప్రజెంట్ అనురాధ నక్షత్రం 7.5 జరుగుతూ ఉంది. కానీ గురువు ఏకాదశి స్థానంలో చాలా బాగున్నాడు. ఆరోగ్య స్థానంలో పాపగ్రహాలు ఎక్కువ ఉండడం వల్ల మీకు ఇలా జరుగుతుంది. ఆరోగ్య స్థానాధిపతి దుస్థానంలో ఉన్నాడు. మీకు కుజుడే రాశాధిపతి, ఆరోగ్య స్థానాధిపతి ఉచ్చ స్థానంలో ఉన్నాడు. కానీ దీనికి ఖచ్చితంగా మీకు శుభమే జరుగుతుంది. గురూజీ, పుత్తూరు నుంచి వనజ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. నమస్కారం అండి వనజ గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి మేడం. తప్పకుండా అండి. అబ్బాయి పేరు, నక్షత్రం చెప్పండి. ప్రసాద్. 10వ తేదీ 5వ నెల 1988 4:55 తెల్లవారుజామున సాయంత్రమా? సాయంత్రం 4:55. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. స్వామి నమస్కారం స్వామి. నమస్తే తల్లి. సాయిబాబాతో మాట్లాడినట్టుగా ఉంది స్వామి. వాళ్ళ దగ్గర మాట్లాడారా మీరు ఇంతకు ముందు? అయితే లేదు స్వామి. అలా అనిపిస్తుందా? అవును స్వామి, మేము సాయిబాబా మొక్కుతాము. మంచి తల్లి. యద్భావం తద్భవతి. మీ భావనలో ఎలా ఉంటుందో మా అబ్బాయి గురించి తెలుసుకోవాలి స్వామి. సరే తల్లి. మీ అబ్బాయి ఏం పేరు? మీ అబ్బాయిది ప్రసాదు. ప్రసాదు సప్తమ స్థానం చూపిస్తూ ఉంది. ఏం తెలుసుకోవాలి ప్రసాద్ గురించి? భార్య చనిపోయింది స్వామి, 3 ఏళ్ళు అనుకున్నా. ఎందుకంటే సప్తమ స్థానం అంటే వివాహ స్థానం గురించి, భార్య గురించి అడుగుతారని. రమణ శాస్త్రం కరెక్ట్ గా చూపిస్తుంది. పాప ఒక బాబు స్వామి. పిల్లోడికి 3.5 సంవత్సరం, పాపకు 1.5 సంవత్సరం స్వామి. ఏం చేసే స్వామి నాకేం అర్థం కాలేదు.
వాడిని ఇంకేడ పోయి ఎత్తుకున్నా ఎవరు ఇవ్వనంటారు స్వామి. పిల్లకాయలు వేరే చిన్న బిడ్డలు, మా ఇంట్లో ఎవరు చదువు లేదు. సరే తల్లి, 3 సంవత్సరాలు సరిపోయి 3వ సంవత్సరం పెట్టింది స్వామి. పిల్లలు ఏం చదువుతున్నారు ఇప్పుడు? పాప యూకేజీ, బాబు ఎల్కేజీ స్వామి. అయ్యో, ఇంకా హోంవర్క్ చెప్పించే వాళ్ళు ఏం లేదు స్వామి. మాకు చదువు లేదు, ఏం చేసేది ఏం అర్థం కాలేదు స్వామి. ఏం పని చేస్తాడు కొడుకు? కొడుకు అంగడి పెట్టించున్నాం స్వామి. ఈ ఆటోలు లైనింగ్ వర్క్ చేస్తాడు స్వామి. ఆటోలకి లైనింగ్ టాపులు అవన్నీ కుట్టాడు స్వామి. ఓకే, లెదర్ వర్క్. ఇప్పుడు అవన్నీ రెడీమేడ్ వచ్చేస్తాయి, ఆ బిజినెస్ అంత జరగదు. వేరే ఇంకేం తెలీదా వాడికి? ఇంకేం చిన్నప్పటి నుంచి అదే స్వామి, వాడు చదవను వెళ్ళలేదు. ఏదైనా కష్టం స్వామి. మీరు వ్యవసాయం చేసేదా? లేదు స్వామి, మేము రజకులు స్వామి. ఓకే, ఏదైనా బట్టల దుకాణం అన్నా పెట్టించేది పోతే పోనీ. వాడికి తెలుసు స్వామి అవన్నీ. అది చిన్నప్పటి నుంచి వాడు దాంట్లోనే వదిలేసినాం. 7 ఏళ్ళ నుంచి దాంట్లోనే ఉంటాడు స్వామి. కాదు, అలాంటిదే దాందే ఈ లెదర్ బ్యాగ్లు వస్తాయి చూడండి, ఆడోళ్ళు బ్యాగ్లు చేతిలో పట్టుకుంటారు కదా, అలాంటి బ్యాగులు, చిన్న షోరూము అలాంటిది ఏదైనా చేస్తే ఈ కాలంలో ఎవరు ఇస్తారమ్మా? మీరే ఆలోచించండి. చేస్తాడు స్వామి, ఆటోలంతా మస్తుగా వస్తుంది, చేస్తాడు అదంతా పని. రోజుకి ఎంత కలెక్షన్ అవుతుంది అయితే? ఇంటికి 500 ఇస్తాడు స్వామి. వాడే వాడే అన్ని పోగా ఇంటికి 500. రెంట్ గింటి అంతా కట్టుకుంటాడు వాడే? అంతా బయట కట్టుకుంటాడు, సరుకు తెచ్చేసుకుంటాడు. 2 పని మనుషులు పని చేస్తారు, కూలోళ్ళు. అందరికి ఇచ్చుకొని మాకు 500 ఇస్తాడు స్వామి ఇంటికి. సరే, ఇల్లు సరిలేదంటారు స్వామి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారా ఇంట్లో? మేము ఉన్నాం స్వామి, 40 ఏళ్ళు ఉన్నాం స్వామి. ఏం ఇంటిదే ఏమి ప్రాబ్లం లేదు తల్లి. మీ అబ్బాయి శతభిష నక్షత్రంలో కుంభరాశిలో జన్మించాడు. శతభిష నక్షత్రం, కుంభరాశి, సప్తమాధిపతి గురువే, మంచి కోడాలే. అష్టమంలో మంచి పాప స్వామి. మేము సిటీకి వెళ్ళాం తెల్లారితో 10 గంటలకు పంపించింది. మేము ఫోన్ గంటలో మాల వేసుకున్నాము, 5 రోజులు మాల వేసుకొని పోయినాము. మళ్ళీ మేము నిజామాబాద్ లో 2 గంటలకు ఫోన్ వచ్చింది స్వామి, చనిపోయింది అనేసి. ఊరేసుకున్నా? ఎందుకు అలా చేసుకుంది? ఆమెకేమన్నా మంచి పాపే, అలా చేయదే. లేదు స్వామి, వాళ్ళు ఏదో చిన్న చిన్న గొడవలు పడి ఉన్నారు స్వామి. ఈ తెలుగు చెవి మాట అనుకుంటా కొంచెం ఆడేసి ఆటలో ఇంకొక ఆ అమ్మాయి చనిపోయి మాత్రం ఇంకొక అమ్మాయి గారు చనిపోయింది స్వామి. ఈ పాపకు చనిపోయిందని మేము జాడాలు వేస్తాం అనేసి ఆ అమ్మాయి గారు చనిపోయింది స్వామి. ఓహో, వేరే అమ్మాయి కోసం ఈ అమ్మాయి చనిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి లేదు, ఈ అమ్మాయి లేదు. లేదు, ఆ పాపకి 2 పిల్లకాయలు, మాకు 2 పిల్లకాయలు స్వామి. ఆ పాపకి? ఆ పాప కూడా 2 పిల్లకాయలు. ఓ, వేరే అతనితో పెళ్ళయింది. ఇచ్చినారు. ఆ అమ్మాయితో స్నేహం ఉంది అని చెప్పి ఈ అమ్మాయి చనిపోయింది. సరే, ఇప్పుడు ఎంతో చెప్పినాను స్వామి ఆ పాపకి. మేనకి వద్దన్నారు, అయ్యవాళ్ళు మాత్రం వద్దన్నారు. ఆ పాప మీరు చెప్పిన మాట అనుకుండా చెప్తున్నాడు. ఏం చేసేస్తాను నేను? ఆ పిల్లగాళ్ళని ఇప్పుడు నా వల్ల కాలే, నాకు ఒళ్ళు బాగాలేదు. ఏం చేసా, నా వల్ల కాలేదు స్వామి. సరే తల్లి, ఎందుకంటే కొన్ని జన్మజాతకంలో 2వ వివాహాలు ఉంటాయి. ఇలా 2వ వివాహాలు ఉంటే ఏదో ఒక రకంగా మరణించడమో విడిపోవడమో గోచారం అవుతూ ఉంటుంది. మా బావకి 2 వివాహాలు స్వామి, మా నాయనకి 2 వివాహాలు. అంతే, వాళ్ళు బతుకుంగానే చేసుకున్నారా, చనిపోయిన తర్వాత చేసుకున్నారా వీళ్ళు? మా బావకు మాత్రం ఇద్దరు ఉన్నారు స్వామి ఒక ఇంట్లోనే. ఓకే. మా నాయనకి మాత్రం ఆ అమ్మ తెలుగులోకం చనిపోయింది. సరే తల్లి, ఇలా చాలా చోట్ల అవుతూ ఉంటుంది. భగవంతుడు ఉన్నాడు, కాపాడుతాడు. దానికి నేను కొన్ని పరిహారాలు ఇస్తాను. ఇప్పుడు మీ అబ్బాయికి పెళ్లి కావాలి. సరే తల్లి, ఏదైనా పూజ చెప్తే చేస్తాడా? చేస్తాను సార్. అతను చేస్తాడా మీ కొడుకు? చేస్తాడు. ప్రతిరోజు మంగళవారము అమ్మవారి దేవస్థానంలో దుర్గామాత దేవస్థానానికి వెళ్ళి 2 దీపాలు వెలిగించి 9 ప్రదక్షిణలు వేసుకొని రమ్మని చెప్పండి.